నమస్కారం నా ప్రియమైన మానవులారా, నేను మీ చెప్పిన వెల్కమ్ బ్యాక్ టు ది పొద్ది. సో ఈరోజు మనం రోజు చేసేది ఎవరంటే నిప్పు నాగరాజు. నిప్పు నాగరాజా వాడా? నీ అమ్మ వీడు ఎంత చెత్తనా కొడుకు అంటే పెద్ద మెగా ఫ్యాన్ రా వీడు. సరే ఓకే, వీడు మెగా ఫ్యాన్ అయితే ఎవరికి ఏం కాదు, కానీ వీడి హీరోని లేపుకోవడానికి మిగిలిన హీరోని తిడతారు చెత్తనా కొడుకు. అదే కదా, వీడు ఎన్టీఆర్ గారికి అల్లు అర్జున్ గారికి ఎంత నెగిటివ్ అంటే వాళ్ళ వీడియోలు కానీ అప్డేట్లు కానీ ఒక్కటి బయటకు వస్తే చాలు ఓ అని దాన్ని నెగిటివ్గా చూపించడానికి ట్రై చేస్తాడు, కానీ లాస్ట్కి వీడియో నెగిటివ్ అయితే దింగించుకుంటాడు. ఇప్పుడు వీడియో చేసే పిల్లలు పక్కన డ్రోస్ చేసి పడేద్దాం. సో రెడీ అయిపోండి, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. The action. Son of a gun, and he's looking for some fun, and the answer's none. They call me Kill Bill, Monday, Monday. Kill Bill, Monday, Monday. Frustration, frustration, frustration. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. వాయిస్ ఆఫ్ ట్రూత్, వాయిస్ ఆఫ్ ఫ్యాన్ వర్షన్ పెట్టుకోరా, బాగుంటది. ఫేకే అంట కదా అని నిట్టూరుస్తున్నారు మన ట్రేడ్ పండితులు. చీదీనమ్మ ఏం మాట్లాడుతున్నారు అసలు, కొంచెం మన బుర్రుండే మాట్లాడుతున్నారా? అయ్యా నాకు డౌట్, అసలు ఎవరు ట్రేడ్ పండితులు ఎక్కడ ట్రేడింగ్ చేస్తారా వీళ్ళు? ఓ నీ వాయిస్ ఉంటుంటే బాగా పాసిపోయిన ముసలిలా కనబడుతుంది. మీరు అందరూ వాట్సాప్లో ట్రేడింగ్ చేస్తారు కదా. నీ అమ్మ వీడు అసలు ఎంత చెత్త నా కొడుకో తెలుసారా, ఎంతగా పార్టిసిపేట్ చేస్తారు తెలుసా? మనకు తెలుసు కదా, చిన్న ఎన్టీఆర్ ఇప్పటికి కూడా $2 మిలియన్ కూడా లేని చిన్న ఎన్టీఆర్కి ఈ క్లిప్లో వాడు చిన్న ఎన్టీఆర్ అన్నది జూనియర్ ఎన్టీఆర్ అన్నలాగా కాదురా, ఈ సేయింగ్ అబౌట్ హి సైట్. ఇలాంటి వాళ్ళే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకుంటా ఉంటా అంటే, లేదు నాకు స్కూల్ కాదు ట్విట్టర్లో ఫ్యాన్ వార్లోనే చదువుకుంటా అని చెప్తే ఇలానే సస్తుంది వారం చెత్త నా కొడుకులరా. తాను కూడా స్టార్ లీగ్ లోనే ఉన్నానని నమ్మించడానికి చిన్న ఎన్టీఆర్ చెయ్యని ప్రయత్నం అంటూ లేదు అనేది వాస్తవ నిజం. అరే ఏందిరా వీడు బుర్రుండే మాట్లాడుతున్నారా? నిజంగా ఎన్టీఆర్ గారు ఒక పాన్ ఇండియా హీరోరా, ఆయనకు ఆల్మోస్ట్ 11 సూపర్ హిట్ మూవీస్ ఉన్నాయరా. ఇంకా గట్టిగా మాట్లాడితే 7 సినిమాలుగా ఆయన ఫ్యాప్ అనే మాటే చూడలేదురా, అలాంటిది ఆయన్ని. ఇప్పుడు అర్థమైందిరా ఆయన కొడుకు ముఖం చూపించకుండా ఎందుకు వీడియోలు చేస్తున్నాడు. ఒక్కసారి ముఖం చూపిస్తే ఫ్యాన్స్ వీడి ముఖం చేపట్టు లేకుండా చేస్తారని. ఇక ఈసారి ఎట్టాగైనా ఏదో ప్రూవ్ చేసుకోవాలని దేవర కోసం క్యాడర్ చేత చందాలు కూడా వేయించారు మేకర్స్. అయ్యా నీ బాధ ఏందిరా అసలు, చందాలు గిందాలని? నీ అబ్బా అసలు ఏమనుకొని చేస్తున్నారా వీడియోలు? రీసెర్చ్ ఉండదు, ఏం ఉండదు, నోటికి ఏది వస్తే అది వాగేసి వీడియో చేస్తావు. ఏంట్రా నీది చెత్తనా కొడకలరా? నన్ను నేనే స్టార్ను చేసేసుకుంటా అని ఇష్టం వచ్చిన ఫిగర్స్తో పోస్టర్లు వేసేసుకుంటున్నాడు ఈ మధ్య. మొన్న వచ్చిన పుష్ప 2 చూసినాం కదా, జనం ఏంద్రా ఇదే అని ముక్కులో ఏలేసుకున్నా కూడా, సౌత్ స్టేట్స్ అన్నింట్లోనూ లాసులు వచ్చినా కూడా నార్త్ ఇండియాలో గుట్కా అన్నియాలు కాస్త చూశారని ఇక అక్కడి బిజినెస్ వ్యవహారాలు మన ఫీత బుర్రలకి అర్థం కావాలని ఫిక్స్ అయిన ఐకాన్ బాబు నార్త్లో బాహుబలి 2ను లేపేసింది, దంగల్ని లేపేసింది అని తన డబ్బా తానే కొట్టేసుకుంటున్నాడు అని సరాసరి పుష్ప ప్రొడ్యూసర్ల ఇళ్లకు ఇంకా డైరెక్టర్ సుక్కు మాస్టర్ ఇళ్లకు వెళ్ళిపోయారు అధికారులు. ట్యాక్స్ ఎంత కట్టారు, ఎక్కడ కట్టారు అని నిలదీసిఫై చేయడంతో 1800 కోట్లకు మేమేడ ట్యాక్సులు కడుతాం సాములారా అని కాళ్ళ వేళ పడినట్టు సమాచారం. ఇక ఈ సందర్భంగా అసలు లెక్కలు బయటకు తీశారంట. మొత్తం కలిపి 731 కోట్లు వచ్చినట్టు విన్నవించుకొని వాటి తాలూకు డాక్యుమెంట్ కాగితాలను సమర్పించారంట. అరే ఉందరా అసలు పూగా నీకు బుర్రుందా? నీ అమ్మ సార్ ఇంకా సగం కలెక్షన్స్ లోపలే పెట్టేశారని బయట టాకరా. నువ్వేమో కలెక్షన్స్ లేవు బొక్కలేవంటూ ఓ పని చేయి, ఆ కలెక్షన్ పోస్టర్ తీసుకొని నీ ముందర పెట్టుకొని చూసి పెట్టుకో, అప్పుడన్నా నీ కడుపు మనం చల్లారుతుంది. నేను చెప్పేది వీడు మెగాస్టార్ ఫ్యాన్, యా ఓకే ఫైన్, ఆయన ఫ్యాన్ ఎవరు ఉన్నది చెప్పండి. నువ్వు ఎంత మెగాస్టార్ ఫ్యాన్ అయినంత మాత్రాన ఒక్క విషయంలో అల్లు అర్జున్ గారు ఆ ఫ్యామిలీకి సపోర్ట్ చేయలేదని చెప్పి ఆయన అంత డిగ్రేడ్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇంకా ఎన్టీఆర్ గారి విషయానికి వస్తే ఎందుకురా అసలు, ఎందుకురా నీకు వాళ్ళంటే అంత గుద్దలమంట? వాళ్ళ మీద ఒక్క పాజిటివ్ విషయం వస్తే చాలు ఓ అని వచ్చేస్తావు, అది ఫేక్ ఇది ఫేక్ అని వీడియోలు చేసుకుంటూ. అసలు ఎందుకు? చూడు నేను చెప్పేది ఒకటే, నీ హీరోని లేపుకో తప్పలేదు, అంతేగాని నీ హీరోని లేపుకోవడానికి వేరే హీరోని డిగ్రేడ్ చేసి మాట్లాడదు, అది తప్పు, చాలా తప్పు. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. డిసప్పాయింట్ అయ్యావా? దేశముద్రుని 4Kకి అప్గ్రేడ్ చేసి వదిలితే
ఒక్కో షోకి 1-2 టికెట్లు మాత్రమే తెగడం చూసి ట్రేడ్ పండితులు అవాక్కయ్యారని చెప్పారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసినా కూడా ఖాళీగా ఉన్న సంగతి ఇదివరకే మనం ముచ్చటించుకున్న సంగతి. నైస్ అన్న. అయినా అసలు ఎందుకు బుక్ అయితే రా? రిలీజ్ కూడా మూవీ రూల్స్ డౌన్లోడ్ చేసుకొని చూసి నీలాంటి పైరసీ బుక్ కాలన్నంత వరకు ఎలా బుక్ అయితే? అయినా అది కాదురా, ఒక్క సినిమా టికెట్ కూడా బుక్ కాకుండా 1,46,00,000 కలెక్షన్ ఎట్టొచ్చిందంటావు? చెప్పు. అందుకే వాట్సాప్లోనే యాక్టివ్గా కాదు, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండి వీడియోలు చేయమని చెప్పేది వాట్సాప్ అంకుల్ గారు. పొట్టోడికి దోలు తీరిపోయింది. నీ అమ్మ అసలు ఏంట్రా వీడు? ఆ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాడు. మళ్ళీ ఏమన్నా అంటే ట్రేడ్ పండితులు అంటాడు. అసలు ఎవడరా వాళ్ళు? నాకు ఎప్పుడు కనపడలేదే. ఓ నీకుండా ఐక్యూ ఏంటి వాళ్ళు? అరే అసలు ఏందిరా ఈ పంచాయతీ? సినిమాకి ఎంత కలెక్షన్స్ వచ్చింది, ఎన్ని సెంటర్లు ఆడి, ఎందుకు నీకేమన్నీ? ఇండియాలో నిరాజు ఆడకపోతే నిప్పు నాగరాజు లాంటి వాళ్ళు పుడతారని చెప్పి ఇప్పుడే ట్రేడ్ పండితులు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. తాను కూడా స్టార్ లీగ్లోనే ఉన్నానని నమ్మించడానికి చిన్న ఎన్టీఆర్ చెయ్యని ప్రయత్నం అంటూ లేదు అనేది వాస్తవ నిజం. నైస్. జూనియర్ ఎన్టీఆర్ స్టార్ లీగ్లో ఉండడానికి ట్రై చేస్తున్నాడంట. అసలు ఏంటి అంకుల్, నీకేమైనా వెయిట్ చేసిందా? ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారాప్రా లస్సీగా. లేకపోతే ఏంటి అంకుల్? ఓ అంకుల్ పోయిన జన్మలో ఏ దోమలాగా పుట్టింటాడు. జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి చంపేస్తే ఈ జన్మలో నిప్పునారాలాగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆయన తిడతా ఉన్నాడు. ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు. ఇప్పుడు తీరా మార్కెట్లో చూస్తే ఇలాంటి బుడ్డ బాటిల్స్ మీద చిన్న ఎన్టీఆర్ బొమ్మ వేసి అమ్మేస్తున్నాడు. వాటిని చూసిన కస్టమర్స్ కడుపారా నవ్వుకుంటూ యాపిల్ జ్యూస్ తాగుతున్నారు అని విని ఈ వాట్సాప్ అంకుల్ గారు బాడీ షేవింగ్ కూడా చేస్తున్నాడు రా. జాగ్రత్త అంకుల్, పార్కులో అట్లా తిరిగేటప్పుడు. ఈ మధ్య ఫ్యాన్స్ గిల్లి సూట్ కూడా వేసుకుని తిరుగుతున్నారంట. మళ్ళీ మీ బాడీ షేవింగ్ పనికి రాకుండా చేస్తారు. సముద్రం పెట్రోల్ బండ్లో డీజిల్ పోస్తే ఎంత పొల్యూషన్ వదులుతుందో నిప్పంకుల్ కూడా అంతే పొల్యూషన్ వదులుతాడు. ఆ పొల్యూషన్ పిలుచుకోవడానికి 141K సబ్స్ ఉన్నారు ఈ ఛానల్కి. నిప్పంకుల్, మీరు ఇట్లా బయాసిడ్ వీడియోస్ కాకుండా కొన్ని మంచి వీడియోలు చేస్తే మీ నిప్పు ఆరిపోకుండా ఉంటుంది. లేకపోతే మీ నిప్పు పోయి బూడిదైపోద్ది. మళ్ళీ మీ ఇష్టం. నెక్స్ట్ వీడియో థింక్ ఇంతే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. నన్ను కాస్త ఇన్స్టాలో ఫాలో అయ్యి బ్రేక్ చేయండి. అక్కడ కూడా మంచి కంటెంట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తుంటాను. అండ్ కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా వీడియోస్ చేయడానికి కాస్త మోటివేషన్గా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ అదే పాత చిన్న ఫోన్లో మిగిలిపోయినట్టు మళ్ళీ కలుద్దాం. బై బాయ్.